మా గణేషుని కదిలిస్తున్నారండి. పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. కదిలించడం జరుగుతుందన్నమాట. అక్కడ వేణుగారు అందరూ ఉన్నారు అపార్ట్మెంట్లో, అంకుల్ వాళ్ళందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోయారు కదా, హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వేణుగారు కూడా తీసుకొస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్యాన్సులు అవన్నీ చేశారండి. సో అసలు అంటే అలా 5 days ఇన్ని రోజులు చాలా ఎంజాయ్ చేసాము మేము కూడా. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. గణేష్ని కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. అండ్ పిల్లలైతే అసలు చాలా ఎంజాయ్ చేశారు. మేము అంటే కొద్దిసేపు ఉండేసి ఆఫీస్కి వెళ్ళిపోయాము. అసలు వాళ్ళంటే వీడియోస్ చూసామండి, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో అంటే వెళ్ళానన్నారు. అసలు మార్నింగ్ కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. అందరూ ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా వెళ్ళాలనిపించలేదు. కానీ హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వస్తామంటే ఇంకా వెళ్ళారనమాట. సో అలా చూడండి ఎంత నిండుగా ఉన్నాడో గణేష్. 5 daysలోనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ 9 days ఉంటుంది. బట్ మాకు కొంచెం బాధగా అనిపించింది. బట్ ఎంజాయ్ చేసాము. ఉన్న 5 days కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. పిల్లలకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుంది, ఎంజాయ్ చేయాలి, గేమ్స్ ఆడుకోవాలి, పిల్లలందరూ కలుస్తారు, డైలీ పూజ అవన్నీ ఉంటాయి కదా. సో క్యూరియాసిటీగా ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ ఉంటారు వినాయక చవితి కోసము. ఈ ఇయర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూసినట్లయితే వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. సో పిల్లలందరూ డ్యాన్స్ వేసేస్తున్నారు. మేము కూడా అంటే ఒకసారి ఫోటో దిగుదాము అంటే అందరం కలిసామన్నమాట. కొద్దిసేపు కోలాటం కూడా ఆడుదాము అని చెప్పేసి అన్నగానే ఇంకా కొద్దిసేపు కోలాటం ఆడేసి నేను పైకి వెళ్ళిపోయి ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకొని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి. ఈసారి అయితే నేను చాలా మిస్ అయ్యాను మా అపార్ట్మెంట్ గణేష్ని నిమజ్జనంకి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే పూజ ఉండడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చిందండి, అంతే. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేస్తామండి మా అపార్ట్మెంట్లో అందరము. చూస్తున్నారు కదా, రోజు నేను ఆల్రెడీ చూపెట్టాను మీకు కూడా. సో ఈరోజు కూడా చూడండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. కోలాటం ఎవ్రీ ఇయర్ కోలాటం చేస్తామండి మేము, బాగా ఎంజాయ్ చేస్తాము. ఆంటీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఉంటారనమాట. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందరూ కలిసి మెలిసి మంచిగా ఉంటారనమాట.
హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఈరోజు వచ్చేసి నాకు ఈ ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది, వెళ్ళాలన్నమాట. నైట్ కూడా పూజ కంప్లీట్ అయిపోయి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. అండ్ ఇంకా గణేష్ నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మా ఇంట్లో, మా అపార్ట్మెంట్లో. అది సో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని, కొంచెం మేమే పార్టిసిపేట్ చేయలేకపోయాము. ఆఫీస్లో పూజ ఉండేసరికి సో కొద్దిసేపు ఇక్కడ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంకా మాకు ఈరోజు కూడా మా మేడ్ రాలేదు, తనకి ఫీవర్ అంట. సో ఒక 3-4 డేస్ వరకు రాదు అని చెప్పేసి కాల్ చేశారు మళ్ళీ నిన్న. సో ఇంకా మా వర్క్స్ అన్నీ మేము చేసేసుకుంటున్నాం. ఇప్పుడు లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. అంటే ఇంకా గణేషుని అన్నీ తీసుకెళ్ళారు కదా పిల్లలు, కొంచెము బ్రెడ్ ఆమ్లెట్స్ అట్లా కావాలి అని చెప్పేసి అడిగితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో రండి చూద్దురు నేను ఎలా చేస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక 4 బ్లడ్ సైడ్స్ తీసుకున్నానండి. ఈ బ్లడ్ సైడ్స్ నేను అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్స్ బ్రేక్ చేసుకొని దాంట్లో కావాల్సినవి యాడ్ చేసుకుంటాను ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను, జస్ట్ లైట్గా. అండ్ కొంచెం కారం వేసుకుంటున్నానండి, జస్ట్ కొంచెమే కారం వేసుకుంటున్నాను. అంటే మీరు స్పైసీగా తినగలిగే వాళ్ళు ఉంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు అనమాట. అండ్ లైట్గా మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. సో వాళ్ళకి 2 ఎగ్స్ సరిపోతుంది 4 స్లైస్ కి, అంటే సఫిషియెంట్ గా ఉంటుంది. సో అందుకోసమని నేను 2 ఎగ్స్ తీసుకుంటాను ఎప్పుడైనా వీళ్ళిద్దరి కోసమని. ఇప్పుడు ఇవి బ్రేక్ చేసుకోవాలండి మనం. ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఫోక్ స్పూన్స్ తోటి మిక్స్ చేసుకోవాలి మొత్తము. నేను స్పోక్ స్పూన్స్ తోనే చేస్తానండి, ఎందుకంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. నార్మల్ టీ స్పూన్స్ అట్లా యూజ్ చేస్తే మిక్స్ అవ్వదు. మన ఇష్టం అండి, ఇలా మనము బ్రెడ్ స్లైస్ డిప్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా బ్రెడ్స్ ని ఫస్ట్ కొంచెము నెయ్యి వేసుకొని కాల్చుకున్న తర్వాత, అంటే అటు ఇటు కొంచెం ఫ్రై లాగా ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ మనము ఇందులో డిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా డైరెక్ట్ గానే చేసేస్తాను. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఇక్కడ చూడండి. ఆయిల్ కాగిన తర్వాత నేను బ్లడ్ సైజ్ ఒకటి తీసుకొని డిప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది మనం వేయించుకోవాలన్నమాట. ఆయిల్ కాగింది, ఒక్క 1 మినిట్ అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి ఇటు టర్న్ చేసేసుకోవాలి. ఇలా అన్ని స్లైస్ అలానే చేసేసుకోవాలండి. సో నేను అన్ని కూడా అలానే చేసేసుకుంటాను ఇప్పుడు.
చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మా మౌంటీకి రైస్ పెట్టేశాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పానండి, మా పెట్కి నేను ఫుడ్ పెట్టేటప్పుడు అందులో అంటే బాయిల్ చేసి పెట్టేటప్పుడు అందులో కొంచెం పసుపు వేస్తాను అనమాట. కొన్ని చికెన్ పీసెస్ వేసాను, అంటే ఇన్ని రోజులు పెట్టలేదు గణేష్ ఉన్నాడని చెప్పేసి. సో ఈరోజు చికెన్ తెప్పించాను. తినట్లేదు, బాగా అలవాటు అయిపోయింది వానికి కూడా. సో అందుకోసం అని తినట్లేదు. సో అందుకోసమని మార్నింగ్ ఈరోజు చికెన్ తెప్పించాము వాళ్ళ కోసం, మౌంటీ కోసం అని. సో అది కూడా నేను ఒక 3 పీసెస్ వేసాను అనమాట. సాల్ట్ అలా ఏం వేయకూడదండి, ఓన్లీ పసుపు ఒక్కటే వేసి నేను బాయిల్ చేస్తాను రైస్ని. దాని తర్వాత చికెన్ పీసెస్ మేనేజ్ చేసి, అంటే చిన్న చిన్న పీసెస్గా అందులో మొత్తం కలిపేసి పెట్టేస్తే తినేస్తాడనమాట. అందులో ఇంకా మనకి సంబంధించినవి కూడా కొన్ని ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి బయట, అవి కూడా ప్రోటీన్కి సంబంధించినవి దొరుకుతాయి ఫుడ్వి. అవి కూడా ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ అట్లా పెడుతూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే ఇది నేను కుక్ చేసి పెట్టేస్తున్నాను. మౌంటైన్ కూడా బయటికి తీసుకెళ్ళాలి, ఇప్పుడు నేను వాకింగ్కి తీసుకెళ్ళాలి. మమ్మీకి అస్సలు చేత కావట్లేదు అనమాట. సో తనకి ఇంకా పని కూడా చాలా ఉంది, అందుకోసమనే నేను మౌంటైన్ వాకింగ్ తీసుకుని వెళ్దామని చెప్పేసి రెడీ. చూడండి మా ఫ్రిష్ ఇక్కడ ఎలా ఆడుకుంటుందో. ట్యాంక్ కూడా కొంచెం క్లీన్ చేయాల్సి వస్తుందండి. ఆల్మోస్ట్ 2 months అయింది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను క్లీన్ చేపిస్తాను. కొంచెం వాటర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది, వాటర్ కూడా తగ్గింది ట్యాంక్లో. సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి. యాక్చువల్లీ మీకు ఒకసారి వీడియోలో చందన్నే వాళ్ళు చూపెట్టారు, అవి కూడా రియల్ ఫిషెస్ అనుకున్నారండి, అవి కావు, జస్ట్ టాయ్స్ అనమాట. సో ఇప్పుడు మౌంటైన్ బయటికి తీసుకొని వెళ్ళాలి నేను కూడా. సో ఇక్కడ వచ్చేసి వేణుగారు వాకింగ్కి తీసుకొని వెళ్తా అన్నారండి. మా మేడ్ కూడా రాలేదు కదా, ఇంట్లో చాలా వర్క్ ఉంది కదా, నేను తీసుకొని వెళ్తా అన్నారు, మీటింగ్కి రెడీ అవ్వాలి అని చెప్పేసి త్వరగా. సో ఇదండి ఈరోజు వ్లాగ్.